అందరికీ నమస్కారం. భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 4వ శ్లోకం. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఓ యోగేశ్వర, ఇప్పుడు నాకు నీ యొక్క దివ్య విశ్వరూపమును చూడాలనే కోరిక కలుగుతున్నది. నాకు దాన్ని దర్శించగలిగే శక్తి ఉంది అని నీవు అనుకుంటే దయచేసి ఆ యొక్క నిత్య శాశ్వతమైన విశ్వరూపమును నాకు చూపించుము అని పలికాడు అర్జునుడు. ఓ యోగేశ్వర, అంటే యోగాభ్యాసం చేసే వారందరికీ ప్రభువైన వాడా, నాశనము మార్పు లేని నీ విశ్వరూపాన్ని నాకు చూపించు. అది నాకు ఆ విశ్వరూపాన్ని చూడటానికి అర్హత ఉంది అని నీకు అనిపిస్తేనే చూపించు. ఎందుకంటే ఈ కొద్ది సమయంలో నేను యోగుల మాదిరి యోగాభ్యాసం చేయలేను. ఇప్పటిదాకా అటువంటి యోగాభ్యాసాలు నేను చేయలేదు. కాబట్టి నాకు అలౌకికమైన నీ విశ్వరూపం చూడటానికి అర్హత ఉందో లేదో నాకు తెలియదు. నాకు అటువంటి అర్హత ఉంది అని నీవు అనుకుంటే, లేక ఏ కారణం చేతనైనా నాకు ఆ అర్హత లేకపోయినా తమరి అనుగ్రహంతో తాత్కాలికంగా అటువంటి అర్హతను నాకు కల్పించి నీ అనంతమైన విశ్వరూపాన్ని నాకు చూపించండి అని వేడుకున్నాడు అర్జునుడు.